యాక్చువల్లీ నిన్న టేస్ట్ చేశాను, బట్ మీకోసం ఈరోజు అయితే టేస్ట్ చేస్తాను. అట్లా కిచడీ కానీ కర్డ్ రైస్ కానీ అవన్నీ కూడా అందులో మళ్ళీ శనగలు అలాగే మొక్కజొన్న ఇవన్నీ వేశారు. ఇదైతే రాగి ఇడ్లీ అంటే మిల్లెట్, ఇంకా అదే ఒక 4 రకాలు కలిసి ఉంటాయట యాక్చువల్గా ఇడ్లీలో. అయితే దాంట్లో మళ్ళీ చట్నీలు ఇస్తుంటారు, 2 రకాల చట్నీలు ఇస్తుంటారు. పల్లీ చట్నీ, మళ్ళీ అల్లం చట్నీ లాంటిది ఇస్తుంటారు. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, అది అద్భుతం. సాంబార్ అయితే మాత్రం ఇంకా అమోఘం అని చెప్పొచ్చు. సాంబార్ ఇంకా మీకు చెన్నై రేంజ్లో ఉంటుంది ఇక్కడ సాంబార్ అయితే. ఊదలతో తయారు చేసినటువంటి అద్దిరిపోయే కిచడి, మనకి మళ్ళీ పైన క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసిస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ శనగలు మనకి మొక్కజొన్న ఇవి కూడా వేస్తారు అనమాట. మళ్ళీ దీని మీద నిమ్మకాయ రసం కూడా సర్వ్ చేస్తారు. టేస్ట్ అద్దరిపోద్ది. ఇందులో చట్నీ సర్వ్ చేసుకుని కూడా తినొచ్చు, అద్దరిపోద్ది. ఎంత టేస్ట్ ఉంటుందంటే నేనైతే మాత్రం ఇలాంటివి తింటే ఇంత టేస్ట్ కోసం తింటాను, హెల్త్ కోసం పక్కన పెట్టే. బట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్తో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. కొర్రలు కానీ, ఈ సామలు కానీ, ఊదలు కానీ, వీటితో తయారు చేసిన ఈ మిల్లెట్ టిఫిన్స్ తింటే చాలా హెల్తీగా ఉంటారట. అంటే మనకి డయాబెటీస్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ మనకి ఇట్లాంటి టిఫిన్స్ తినడం వల్ల, అంటే ఆహారపు అలవాట్లు మారడం వల్ల, ఇలాంటి హెల్తీ టిఫిన్స్ వల్ల హెల్తీగా ఉంటారు.